ఇవాళ మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మణిపూర్లో హింస చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శాంతి అభివృద్ధి కార్యక్రమాలను నెలకొల్పడానికి 8,500 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మణిపూర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. మణిపూర్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మిజోరాం నుంచి చురాచంద్పూర్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:30 ఘర్షణల్లో నిరాశ్రయులైన వారిని కలుస్తారు. ఆ తర్వాత చురాచాంద్పూర్ లో 7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇంపాల్లో 1,200 కోట్లకు పైగా ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 13, 15 మధ్య మోదీ మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లలో పర్యటిస్తారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మణిపూర్లో అల్లర్లు చెలరేగిన 2 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. సో ప్రధాని స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రాధిక, ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు మణిపూర్ పర్యటనకు వెళ్లబోతున్నారు. అంటే మణిపూర్ లో అల్లర్లు హింస చెలరేగిన తర్వాత, అంటే 3 సంవత్సరాలు, దాదాపు 29 నెలల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి మణిపూర్ లో అడుగు పెట్టబోతున్నారు. అయితే ఈ మణిపూర్ పర్యటనపై గతంలో అనేక విమర్శలు వచ్చాయి. హింసాత్మక వాతావరణం చెలరేగిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు వెళ్లారు. ఇటు అధికార పార్టీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెళ్లి అక్కడ హింసాత్మక వాతావరణం పైన సమీక్ష నిర్వహించారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి హింస చల్లారలేదు, అల్లర్లు చల్లారలేదు, హింస కొనసాగుతూనే ఉంది. దాంట్లో దాదాపు అప్పటి నుంచి 2023 ఏప్రిల్ 3 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దాదాపు 250 మంది మృత్యువాత పడ్డారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది అక్కడికి వెళ్లాలంటే భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేల సంఖ్యలో గాయాలకు పాలైన పరిస్థితి కూడా ఉంది. అయితే 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెళ్తున్న నేపథ్యంలో మణిపూర్ ప్రజలు కూడా అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై ఏం జరగబోతుంది, ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారు, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనే దానికి మాత్రం వారంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే దానిలో భాగంగానే పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మరికొన్ని వాటికి శంకుస్థాపన కూడా చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది. అంటే దాదాపు 865 రోజులకు పైగా కూడా అక్కడ హింస కొనసాగింది. అంటే 2 తెగల మధ్య నెలకొన్న వివాదం అనేది, అంటే రిజర్వేషన్ అంశం అనేది, నైటీస్ అలాగే కుక్కీల మధ్య విభేదాలు ఎక్కువైన నేపథ్యంలోని గతంలోనే ఈ అల్లర్లు చెలరేగాయి. ప్రస్తుతం ఆ సందర్భంలో ముఖ్యమంత్రి ఉన్న బీరేన్ సింగ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో, అల్లర్ను కంట్రోల్ చేయడం విఫలమైన నేపథ్యంలో విపక్షాల విమర్శల నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ప్రెసిడెంట్ రాష్ట్రపతి పాలన మణిపూర్ లో కొనసాగుతోంది. అంటే సైన్యం పాలన అనేది అక్కడ ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి పాలన ఆధ్వర్యంలో, కేంద్రం ఆధ్వర్యంలో అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొంతమేర స్వచ్ఛపడిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక మోదీ సందర్శన ద్వారా రాష్ట్రంలో శాంతి ప్రక్రియకు మొదటి అడుగు వేస్తారనేది ప్రధానంగా అర్థమవుతుంది. 2 ప్రధాన ఏదైతే రిజర్వేషన్ సంబంధించి 2 కులాలు తెగలైతున్నాయో వారి మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడతాయంటూ కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా 1,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. దానితో పాటు 7,300 కోట్ల విలువైన మరిన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయబోతున్నారు మోదీ. అది దీని ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి గుర్తుపడిన రాష్ట్రంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెట్టబోతోంది. ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం ద్వారా కానీ అనేది ప్రధానంగా ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇంకా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అధికార పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కానీ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇంపాల్లోని కంగ్లా పోర్టు, అలాగే చురచందాపూర్ లోని పీసీ గ్రౌండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అక్కడే ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నారు. అయితే ఈ ప్రసంగంలో ఏం మాట్లాడతారు అనే దానికి మాత్రం అందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. అంటే ఇంకా ఏమైనా ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలైనా, ఇంకా వ్యక్తిగతంగా ప్రజలకు ఇంకేమైనా స్థాయిలను ప్రకటిస్తారా అనే దానికి మాత్రం అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు మణిపూర్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ
పర్యటించనున్నారు. రైట్ శివ, ఇప్పటివరకు ప్రతిపక్షాలు ఒకటే ఆరోపణలు చేశాయి. మణిపూర్ని ఇంతవరకు ప్రధాని ఎందుకు సందర్శించలేదు అంత అల్లర్లు జరిగిన తర్వాత అని. సో ఇప్పుడు పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? రైట్, గతంలో అనేక విమర్శలు వచ్చాయి. పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ ఉభయ సభల్లో దానిపై చర్చించాలంటూ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అంటే ఇతర దేశాలు తిరుగుతున్నారు తప్ప పక్కనే ఉన్న మణిపూర్ రాష్ట్రానికి వెళ్లేందుకు ఎందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించడం లేదు, శ్రద్ధ చూపించడం లేదు. ప్రజలు చనిపోతున్నారు, నిరాశ్రయాలు అవుతున్నారు, కుటుంబాలు నిరాశ్రయాలు అవుతున్నారు. అంటే అక్కడ ఆ గొడవలు చెలరేగిన సందర్భంలో మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేయడం కానీ, వారిపై దాడులు చేయడం కానీ, ఇళ్లను తగలబెట్టడం ద్వారా సజీవ దహనం అవుతున్నారు. చాలా రోజుల వరకు కూడా అక్కడ చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కూడా ఆ డెడ్ బాడీస్ ని తీసుకువెళ్ళడానికి కూడా ఎంతో భయపడిన పరిస్థితి కనిపించింది. అంటే రోడ్లపైన శవాలు పడిపోయి ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత మాత్రమే శవాలను తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపించింది. అంటే రోడ్డు మీద ప్రత్యర్థులు ఎక్కడ కనపడితే అక్కడ వారిని చంపడం కానీ కొట్టడం కానీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కానీ ప్రధానమంత్రి హోదాలో ప్రధాని అక్కడికి వెళ్లి వారికి ఒక భరోసా కల్పిస్తే వారందరూ కూడా ధైర్యంగా ఉండేవాడు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు వెళ్లడం లేదు, దీనికి సమాధానం చెప్పాలి, దీనిపై చర్చ చేపట్టాలి, అసలు దీని నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడానికి పారిపోతున్నారనేది కూడా గతంలో అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ విమర్శలను తిప్పుకొట్టడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పంపించారు. ఆయన 3 రోజులు పర్యటించారు, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటు విపక్ష పార్టీల నుంచి రాహుల్ గాంధీ అక్కడ పర్యటనకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన అడ్డుకున్న నేపథ్యంలో మళ్ళా అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పునరావాస కేంద్రాలకు వెళ్ళి అక్కడ అందరినీ కలిపి వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎవరైనా చెప్పినా కానీ అక్కడ కుకీల మధ్య మేటిస్ మధ్య ఉన్న ఆధిపత్య పోరు వల్ల విభేదాలు అనేవి తారాస్థాయికి చేరి 250 మంది చనిపోయారు. దాదాపు 1200 మందికి పైగా కూడా గాయాల పాలయ్యారు. 60,000 మంది నిరాశ్రయాలు, లక్షల్లో అక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు బంధువులకు వెళ్ళిపోయి అక్కడే వారు ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్న నేపథ్యంలో వారికి ఏమన్నా హామీ గానీ భరోసా గానీ ఇస్తే కనుక ఎక్కడైతే వారు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారో వారందరూ కూడా తిరిగి వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కేవలం అభివృద్ధి మంత్రం మణిపూర్ ను అభివృద్ధి చేస్తుందా, ప్రజలను భయభ్రాంతుల నుంచి విముక్తిని చేస్తుందా, ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా వారికి భరోసా కల్పించబోతున్నారు, ఆయన మాటల ద్వారా వారికి ఏమన్నా ఒక ధైర్యం వస్తుందా అనేది కూడా చూడాల్సింది. కానీ ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఇప్పుడు అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో కూడా కేవలం అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఉండేది 3 గంటలు మాత్రమే ఉంటారు. ఆ 3 గంటల్లో ఏం చేస్తారు అనేది అంటే కూడా ఇటు విపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ జయరాం రమేష్ అయితే ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళ్తున్నారు. అంటే ఏదో కంటితుడుకు తెలియక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రారంభించి వచ్చేయడమే తప్ప వారికి ఏమైనా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తారనేది కూడా చూడాల్సింది. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ 3 గంటలు మాత్రమే అక్కడ ఉంటారు. ఆ 3 గంటల్లో ఏం చేస్తారో చూడాలంటూ కూడా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శివ.